సూర్యాపేటలో జరిగిన పరువు హత్యలో సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటి హత్యకు కుల దురహంకారమే కారణమని తేల్చారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ఇప్పటికే హత్యకు పాల్పడిన 6 నిందితులు కోట్ల నవీన్, బైరు మహేష్, కోట్ల సైదులు, వంశీ, బుచ్చమ్మతో పాటు నువ్వుల సాయి చరణ్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ డేవిడ్ పాస్టర్గా పనిచేస్తూ సూర్యాపేట భాషానాయక్ తండాలో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు కృష్ణ బి ఫార్మసీ చేసి ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సూర్యాపేట మండలం పిల్లలమరి గ్రామానికి చెందిన కోట్ల నవీన్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నవీన్ సోదరి భార్గవి, కృష్ణ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను భార్గవి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా సరే వీరు వివాహం చేసుకున్నారు. ఇది కాస్త గొడవలకు దారి తీయడం, చివరకు పోలీసుల కౌన్సిలింగ్తో కృష్ణ భార్గవి దంపతులు కృష్ణ అమ్మమ్మ ఇంట్లో కాపురం పెట్టారు. కానీ తమ సోదరి కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించిన సోదరులు కోట్ల నవీన్, కోట్ల వంశీ తమకు దూరపు బంధువైన మహేష్ను సంప్రదించారు. అందరూ కలిసి హత్యకు పథకం రూపొందించి గుట్టుచప్పుడు కాకుండా నమ్మించి హత్య చేశారు. చివరకు డెడ్ బాడీని నానమ్మ కోట్ల బుచ్చమ్మకు చూపించారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. అందరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే కులాంతర వివాహం చేసుకున్నందుకే తమ భర్త మాలబంటిని హత్య చేశారని ఆరోపించారు మృతుడి భార్య భార్గవి. తనకు వచ్చిన పరిస్థితి మరింకెవరికీ రాకూడదని వాపోతున్నారామె. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తమ నానమ్మ బుచ్చమ్మ తరచూ తమను తిట్టేదని తెలిపారు. పెళ్లై 6 నెలలే అవుతోందని అన్నారు. తాను ఇక ముందు కూడా బంటి కుటుంబంతోనే ఉంటానని అంటున్న భార్గవితో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఏదైతే వడ్లకొండ కృష్ణ అలియాస్ మాలబంటికి సంబంధించినటువంటి హత్య విషయంలో అటు పోలీసులు ఇప్పటికే దీన్ని పరువు హత్యగా కూడా చెప్తున్నప్పటికీ ఇది కులాంతర హత్య అని కూడా ప్రజా సంఘాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే చనిపోయినటువంటి మృతుడు ఉన్నారు కృష్ణ వాళ్ళ హత్యల కారణాలు ఏంటి, అసలు వీళ్ళు ఏమనుకుంటారు, అసలు ఎందుకు హత్య చేయాల్సినటువంటి సందర్భం ఏమొచ్చినా ఇట్లాంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు అసలు హత్య చేశారని మీరు అనుకుంటారు, అసలు హత్య గల కారణాలు ఏమని మీరు అనుకుంటారు? మేము కులాంతర వివాహం చేసుకున్నాం అని చెప్పి వాళ్ళకి అట్లా చేశారు. ఎందుకంటే మాలోడు కదా, ఎస్సీ వాళ్ళని నువ్వు ఎట్లా చేసుకుంటావు, మనం గౌడ్స్, మనం పరుగుగల్ల కుటుంబం, మనకు పేరుంది అది ఉంది అని చెప్పి కులం తక్కువగా మాట్లాడి అట్లా చేయడం జరిగింది. మీరు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత నుంచి కూడా మీ ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఏమైనా ఉండేనా, లేకపోతే మీరు ఈ విషయం చెప్పిన తర్వాత నుంచి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి స్పందన వచ్చేది? మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, తక్కువ కులం కదా అని చెప్పి ఇష్టం లేదు. వాళ్ళు అవి ఇవి సంబంధాలు తేవడం నాకు, అంటే నువ్వు అతన్ని చేసుకుంటే మంచిగా ఉండదు, నిన్ను ఆయనని ఇది చేస్తాం, ఎట్లుంటారో చూస్తాం, మేము సూర్యాపేటలో కూడా బెదిరియడం జరిగింది. అప్పుడు అయినా కూడా నాకు బంటే కావాలి, ఇంట్లో చెప్పేసినాను నేను ఆల్రెడీ, నాకు బంటే కావాలి, ఉంటే నేను బంటితోనే ఉంటా, లేకుంటే చంపేయరు మీరే, లేకుంటే నేనే చచ్చిపోతా బంట లేకపోతే అని చెప్పి నేను కూడా అట్లా అడగడం జరిగింది. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి ఇంకా నాకు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు అని చెప్పి తెలిసింది. నాకు తెలిసేసరికి ఇంకా నేను బంటికి మెసేజ్ చేసి ఇట్లా అవుతుంది, ఇట్లా జరుగుతుంది, ఒప్పుకోవడం లేదు వాళ్ళు, సరే ఏం చేద్దాం మరి పెళ్ళి చేసుకుందామా అని చెప్పి మాట్లాడినాం. సరే మరి చేసుకుందాం వచ్చేసాయి అని చెప్పి మేమిద్దరం బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆగస్టు 7కి. ఇంకా చేసుకున్న తర్వాత 1 వీక్ మేము బయటకు వెళ్ళేసాం, ఇట్లా బయటలో ఉండిపోయినాం ఇక్కడికి రాకుండా. ఇంకా నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు మా పేరెంట్స్ వచ్చి. అయితే మేము ఉండి ఇక అక్కడనే ఉండి 1 వీక్ వరకు వాళ్ళేమో ఇంకా బంటి ఫ్రెండ్స్ని పిల్లలు మరి వాళ్ళని పిలిచి ఇట్లా వాళ్ళని కొట్టియడం, వీళ్ళే చేసిర్రు
అని చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇక బంటి ఏమన్నాడు, మన వల్ల వాళ్ళు దెబ్బలు తినడం ఎందుకు అని చెప్పి మాట్లాడి, మన కోసం వాళ్ళు దెబ్బలు తినడం అవసరం లేదు, మనం పోదాం అక్కడ పోయి మాట్లాడదాం అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంకా వచ్చేసి మేము 1 వీక్ తర్వాత వచ్చేసినాం. వాళ్ళని కొడుతుర్రు అంటే బంటి ఫ్రెండ్స్ని. వచ్చేసిన తర్వాత ఇంకా మేము మా పేరెంట్స్ పిలిపించారు, మాతో మాట్లాడారు. ఆల్రెడీ వేరువేరుగా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ కనుక్కున్నారు. మా పేరెంట్స్ని పిలిపించి మరి ఏంటి అని చెప్పి అడగంగానే మేము మా అమ్మాయిని తీసుకెళ్తాము, తర్వాత ఒక 1 year తర్వాత 7 months తర్వాత మేము మాట్లాడతాము, ఒప్పుకుంటాము అని చెప్పి 1 year పాటు 7 months పాటు పంపించండి అని చెప్పి అడిగారు. నేను వెళ్ళను అన్నా. ఒకసారి వెళ్ళము రా మరి మేము కూడా ఆలోచిస్తాం ఒప్పుకోవాలా లేదా అంటే, నేను వెళ్ళను, నన్ను ఏదో ఒకటి చేస్తారు, మీరు మార్చేస్తారని చెప్పి నేను వెళ్ళనన్నా. ఎంత ఇది చేసినా నేను వెళ్ళనన్నా. ఇంకా లాస్ట్కి ఉండేసరికి ఒక 2 days అన్న పంపించండి మా అమ్మాయిని, మేము మాట్లాడుకుంటాం, మేము మార్చుకుంటాం అని చెప్పి అడిగితే ఇంకా పోలీస్ వాళ్ళు ఉండి, సరే అమ్మ నీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఇట్లా వెళ్ళు మాట్లాడు, వాళ్ళది కూడా తెలుసుకోవాలి కదా మన ఒపీనియన్ అని చెప్పి వాళ్ళ నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పి లెటర్ రాసి పంపించారు నాకు. లేదు నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను బంటితోనే ఉండాలనుకుంటున్నా, నాకు వేరే పెళ్ళి వద్దు, వేరే పెళ్ళి కూడా చేస్తా అన్నారు. నీకు ఇష్టం ఉంటే వేరే పెళ్ళి ఇస్తాం, నాకు వేరే పెళ్ళి వద్దు, నేను ఆల్రెడీ పెళ్ళి చేసుకున్నా, నేను బంటితోనే ఉంటా, బంటితోనే చచ్చిపోతా, బంటి ఉండేంత వరకు నేను ఉంటా అని చెప్పి చెప్పిన. ఎట్లా ఉండే మీ ఇంటి 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా మీ ఇంటి వాళ్ళ నుంచి ముందు నుంచి ఇట్లాంటి కోపం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? 1 year పాటు మా అన్నయ్య ఏమనలేడు. మరి బయట వాళ్ళు ఏం చెప్పిర్రో ఏం చేసిరో తెలియదు. తర్వాత నెక్స్ట్ ఇంకా మేము కలుస్తున్నట్టు మాట్లాడినట్టు తెలవడంతో ఇంకా మా అన్నయ్య ఎస్సీ ఆయనతో నువ్వు ఎట్లా తిరుగుతావు, మన కులం పెద్దది అని చెప్పి మాట్లాడడం, నన్ను కొట్టడం తిట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ ఇన్సిడెంట్ ఓవరాల్గా కూడా మీరు ఏం డిమాండ్, మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే మాకున్నది బంటి ఒక్కడే ఆధారం. మా వదినకి 2 ఆడపిల్లలు. ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నాకు జాబ్ ఏంటి అవి ఏం లేవు. ఇంకా నాది స్టడీ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మేము ఎలా ఉండాలి? బంటి ఒక్కడే మంచిగా మమ్మల్ని సాదేటోళ్ళు. డిగ్రీ 2nd year ఇప్పుడు నేను. అట్లా బంటిని ఇట్లా చేసేసరికి మేము ఎట్లా ఉండాలి? కొంచెం మాకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే నేను చదువుకొని, మా మావయ్య ఇంకా ఏజ్డ్ పర్సన్, నేను మా మావయ్యని చూసుకుంటా తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు. అయితే మీరు అంటే కొన్ని లాస్ట్ మన గతంలో జరిగిన ఒక అమృత ప్రణయ్ కేసు విషయంలో కూడా కొద్ది రోజులు వాళ్ళ పేరెంట్స్ దూరంగా ఉన్నా కూడా తర్వాత కలిసిపోయింది. సో అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? మీరు మీ పేరెంట్స్ తర్వాత ఏమైనా కలిసేటట్టు ఉంటారా, ఎట్లా? లేదు, నేను కలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే నా బంటిని వాళ్ళు చంపేశారు. వాళ్ళంతా ప్లాన్ ప్రకారం అందరూ చేశారు. నేను ఎట్లా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? నా భర్తనే కదా వాళ్ళు చంపింది, ఇంకెట్లా సంతోషంగా ఉంటాను ఇంటికి వెళ్ళి? నేను వెళ్ళను. సో దీనికంతా కూడా మీ నాన్నమ్మ అని చెప్పి కూడా, మీ నాన్నమ్మ రెచ్చగొట్టడం వల్లనే హత్య చేశారని చెప్పి కూడా, మీ సోదరులిద్దరు కూడా హత్య చేశారని చెప్పి కూడా ఎస్పీ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు. సో దాని ఎట్లా? అవును, నాయనమ్మకి ఎక్కువ చాలా క్యాస్ట్ ఫీలింగ్, ఎస్సీ మాదిగోడు మాలోడు అని చెప్పి అనడం, మన ఇంట్లోకి రానియొద్దు అని చెప్పి మాట్లాడడం, తిట్టడం, బాగా నన్ను కొట్టడం జరిగింది. ఆమె కూడా అట్లా పోయింది, మరి మీరు ఇంకా ఏం చేస్తుర్రు అని చెప్పి అన్నల్ని రెచ్చగొట్టడం, అది అట్లా పోయింది, మన పర్వంతా పోయింది, అది కాబట్టికే మనకి ఇది అయింది, ఇట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి అట్లా చేపించింది. మొత్తం నాయనమ్మే చేపించింది. ఈ ఇన్సిడెంట్ పైన కూడా ఏదైతే హత్యకు సంబంధించినటువంటి విషయం, దీనికి సంబంధించినటువంటింతా కూడా వాళ్ళ కన్న కుటుంబ సభ్యులు కావచ్చు, పుట్టింటి వాళ్ళు కూడా చేశారని చెప్పి, కావాలని చేసినని చెప్పి కూడా వాళ్ళ నాయనమ్మ తరచూ రెచ్చగొట్టడం వల్ల ఈ హత్యకు పాల్పడినట్టు కూడా వాళ్ళ సోదరులిద్దరు కూడా పాల్పడినట్టుగా కూడా భార్గవి చెప్తున్నారు. సో ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాగర్తో కలిసి సతీష్ తొందరడు నల్గొండ నుంచి.